సో ఇప్పుడుకొచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాది అయింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గాలికొదిలేశారు. హుహు. మన రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన 6 నెలల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్‌సీపీ కాంగ్రెస్ పార్టీ. హుహు. 5,00,00,000 ఆంధ్రుల నోట హుహు. నో స్కామ్స్. ఓన్లీ హుహు. స్కామ్స్. హ్మ్. నో స్కీమ్స్. ఓన్లీ స్కామ్స్. ఓకే. సో, దీని గురించి శ్యామల గారు క్వెషన్ చేస్తా ఉన్నారు. సరే మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదవుతున్న ఈ సందర్భంలో ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి ప్రభుత్వ పరమైనవన్నీ ప్రైవేటీకరణ చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోతుంటే ఇచ్చిన మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రతి ఒక్క హామీని అమలు పరిచినటువంటి ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ రోజు ప్రజలందరూ సో, ఓకే. కరెంట్ బిల్లులు పెంచారు. సో, దాని గురించి ఇదిగో ఎవరో జోబులు నింపడానికి 2.11 అదనంగా చెల్లిస్తున్న విద్యుత్ ఒప్పందం చంద్రబాబు గారు ఎందుకు చేసుకున్నారు? ఎక్కడండి పెంచారు? అదే ఒప్పందం అది చేసుకున్నారు. సరే నేను చెప్తాను. సాక్షి న్యూస్‌లో తప్ప మీకదొచ్చిందా వేరే న్యూస్‌లో? మీరు ఒక న్యూస్ ఛానెల్ రన్ చేస్తా ఉన్నారు. హ్మ్. సాక్షి న్యూస్‌లో తప్ప ఇంకెక్కడన్నా వచ్చిందా? రాలేదు. లాస్ట్ 5 ఇయర్స్‌లో 16 టైమ్స్ కరెంట్ చార్జెస్ పెంచారు. మరప్పుడు ఎవరు మాట్లాడలేదే? హ్మ్. ఇంకా 1 ఇయర్ అయింది. ఇంకా పెంచను కూడా పెంచలేదు. అసలకి థాట్ కూడా రాలేదు. ఇంకా మాట్లాడుతున్నారు. అసలుకి వాళ్ళు వీటి మీద అసలు కాన్సంట్రేషనే పెట్టట్లేదు అసలకి. వీళ్ళేదో సాక్షిలో ప్రమోట్ చేసేసుకునేసి, సాక్షిలో ఫేక్ న్యూస్‌లేసేసుకొని వాళ్ళు చెప్పుకుంటున్నారే తప్ప ఇంకేమీ లేదు. తను అంటా ఉన్నారు కదా! శ్యామల గారు 6 మంత్స్‌లో అన్నీ చేశారని. నవరత్నాల్లో మద్యపాన నిషేధం ఎక్కడ చేశారండి? హ్మ్. హ్మ్. మీకు తెలిసినటివి చెప్పండి నవరత్నాలు ఏంటి అనేది? దాంట్లో ఏం చేశారు? ఏం చేయలేదో నేను చెప్తాను మీకు. అమ్మఒడి. అమ్మఒడి చేశాము. అమ్మఒడి ఏమని చేశారు? ఎవరికి అమ్మఒడి చేశారు? అందరికి ఇస్తున్నారు లేదు. పిల్లలకి. నేను చెప్తా దానికి కూడా. అమ్మఒడి ఉంది. మన జగన్ గారి వాళ్ళ వైఫ్ మీ ఇంట్లో ఎంతమంది పిల్లలకుంటే అంతమందికి ఇస్తాము అని చెప్పారు. హ్మ్. ఆ వీడియో ఉంది కదా! భారతి గారు. వైఎస్ భారతి భారతి గారు. చెప్పారు. మళ్ళేం చేశారంటే ఒక పిల్లోడికే ఇస్తామన్నారు. అది ఒకటి. దాని తర్వాత ఏం చేశారంటే మీ ఇంట్లో ఏసీ ఉంది. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది. మీ ఇంట్లో 3 ఫ్యాన్స్ కన్నా ఎక్కువున్నాయి. మీ ఇంట్లో 3 లైట్స్ కన్నా ఎక్కువున్నాయి అనేసని చెప్పి ఇచ్చే ఒకరికి కూడా ఇవ్వలేదు. సో, అది చాలా మందికంటే మీకెట్లా చెప్పాలి అంటే అఫ్‌కోర్స్ అమ్మఒడి ఇచ్చారు. నేను కాదనట్లేదు గానీ, బట్ కాకపోతే ఇలాంటి కండిషన్స్ పెట్టి ఇంట్లో ముగ్గురు పిల్లలున్నా, ఇద్దరు పిల్లలున్నా ఇస్తామని చెప్పి లాస్ట్‌కి ఒకరికి రావడం. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఏమైపోయింది మీ ఇంట్లో ఏసీలున్నాయి, ఫ్యాన్లున్నాయి అని చెప్పి మిగతాది కూడా కట్ చేయడం. ఇట్లాంటివైతే చేశారు. ఇక్కడ ప్రాపర్‌గా అమ్మ ఒడి వచ్చింది ఎవరికంటే ఎవరైతే వైఎస్ఆర్‌సీపీకి సపోర్ట్ చేస్తా ఉన్నారో వాళ్ళకే వచ్చింది. అది వాళ్ళు బంగళాలున్నా గూడా ఇచ్చినారు. అది నేను ప్రూవ్ చేస్తా. హ్మ్. మా హ్మ్. ఊర్లోనే జరిగింది. హ్మ్. హ్మ్. వాళ్ళు పక్కా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు. అండ్ వాళ్ళకి 3 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది. అయినా వాళ్ళ పాపకి అమ్మఒడి ఇచ్చినారు. ఎలా ఇస్తారు? అమ్మఒడి అనేది ఎవరికి? హ్మ్. బిలో లోయర్ క్లాస్ పీపుల్‌కే కదా! యాహ్! సో, నీకు 3 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది అంటే వాళ్ళ ఇంట్లో 3 ఫ్లోర్స్‌లో ఏసీలు ఉండవా? 3 హ్మ్. ఫ్యాన్స్ మించి ఉండవా? హ్మ్. హ్మ్. కరెంట్ బిల్లు రూ. 150 మించి కరెంట్ బిల్లు రాకూడదు అంటారు. బేసిక్‌కే రూ. 175 పెట్టుకొని 150 మించి కరెంట్ బిల్లు రాకుండా 150 పైన కరెంట్ బిల్ వస్తే మేము అమ్మఒడి ఇయ్యమంటే తప్పు కదా! హ్మ్. సో, అది అట్లా జరిగి అమ్మఒడి అనేది సగం వచ్చి సగం అటర్ ఫ్లాప్ అయింది. ఓకే. హ్మ్. ఇంకొకటి వాళ్ళు చేసిన రీసెంట్ అలిగేషన్ ఏంటి అంటే, సో, రూ. 2కి, రూ. 3కి ఎకరం భూములు ఎలా ఇచ్చేస్తారు? రూ. 2కి, రూ. 3 ఎకరం భూమిలో ఎలా ఇచ్చేస్తారంటే ఎందుకు ఇవ్వకూడదండి? ఎందుకు ఇవ్వకూడదు? నీకు అంత పెద్ద టీసీఎస్ లాంటి కంపెనీస్ వస్తే మన స్టేట్‌కి ఎంత ఇంప్రూవ్‌మెంట్ ఉంటది? టీసీఎస్ కంపెనీ రావడం గొప్ప కాదు. స్టేట్ ఇంప్రూవ్‌మెంటే కాదు. మనకి ఇన్‌కమ్ జనరేట్ చేయడానికి వేరే స్టేట్స్ నుంచి, వేరే కంట్రీసెస్ నుంచి కూడా మనకి సోర్సెస్ వస్తది. ఇప్పుడు ఆ టీసీఎస్ ఇప్పుడు మనం రూ. 2కి, రూ. 3కి కాకుండా అక్కడ ఎకరం రూ. 1,00,00,000 పోతుంది. ఆ రూ. 1,00,00,000కి అమ్ముతామంటే మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు కూడా కొనుక్కోలేరు అన్ని ఎకరాలు. మనం కొనుక్కొని ఏం చేస్తాం? మనం సొంతంగా మనం మ్యాంగో గార్డెనో లేకపోతే స్విమ్మింగ్ పూల్స్‌లో ఇట్లాంటివి పెట్టుకొని మనం ఎంజాయ్ చేసుకుంటామే గానీ, మన వల్ల ఇన్‌కమ్ అయితే జనరేట్ అవ్వదు కదా! హ్మ్. హ్మ్. సో, అది గవర్నమెంట్ ఆలోచించే చేసింది. మరెత్తుకుంటే లాస్ట్ టైమ్ నాకు కరెక్ట్‌గా గుర్తులేదు గానీ 90 పైసాకి డీల్ చేశారండి జగన్ వాళ్ళ పార్టీలో. నాకు అంత క్లారిటీగా తెలీదు. 90 పైసాకి ఎకరా అనేసని చెప్పి హ్మ్. పెట్టి వాళ్ళ అనుచరులకే అది పెట్టారు. దాంట్లో కంపెనీ లేదు, పాడు లేదు, ఏమీ లేదు. కానీ అమ్మని మాత్రం అమ్మినారు. మరి అప్పుడు అది రాంగ్ కదా! సో, ఇక్కడ మనకి కళ్ళ ముందర విత్ ప్రూఫ్స్‌తో కన్‌స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది టీసీఎస్ వాళ్ళది. హ్మ్. హ్మ్.
సో మనకన్నీ ఇక్కడ ట్రాన్స్పరెంట్గా కూటమి ప్రభుత్వం అయితే ట్రాన్స్పరెంట్గా ఏదైతే చెప్తా ఉన్నారో అవన్నీ ట్రాన్స్పరెంట్గా చూపిస్తున్నారు. ఎక్కడ లోపట ఒక రకంగానో లేకపోతే న్యూస్ ఛానల్స్లో ఒక రకంగానో అట్లయితే ఎక్కడ పెట్టట్లేదు. అంటే ఇప్పుడు మీ వాళ్ళకి ఎవరికి మీరు ఇవ్వట్లేదంటారా కాంట్రాక్ట్స్? కానీ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్స్ ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చారు. రోడ్స్ వేయలేదన్నారు. సో, అవును. ఇప్పుడు ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు మీ వాళ్ళకి అంటే తెలిసిన వాళ్ళకి కూడా వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇస్తున్నారని ఒక ఎలిగేషన్ కూడా మాట్లాడడం జరిగింది. లేదండి, అందరికీ కామన్‌గానే బిడ్డింగ్ ఏస్తా అన్నారు. ఎవరికొస్తే వాళ్ళకి ఇస్తన్నారు. దాంట్లో వైఎస్ఆర్‌సీపీ వాళ్ళా, లేకపోతే తెలుగుదేశమోలా, జనసేననా ఏం లేదు. అంతా నార్మల్‌గా వెళ్తాంది. వాళ్ళ సింపుల్ అండి ఇక్కడ. వాళ్ళ గవర్నమెంట్‌లో ఏమేం చేశారో అవన్నీ ఇప్పుడు ఉల్టాలో మన కూటమి చేస్తా ఉంది అని జస్ట్ వాళ్ళు బ్లేమ్ చేస్తానారే తప్ప అక్కడ వాళ్ళ దగ్గర ఒక ప్రూఫ్ కూడా లేదు. హ్మ్. హ్మ్. ప్రూఫ్స్ అంటే ఉంటే రమ్మని చెప్పండి. ప్రూఫ్స్ ఉంటే చూపిమని చెప్పండి. ఇదిగోండి మా వాళ్ళు ఇదో వీళ్ళేశారు. ఇదో దీనికన్నా తక్కువ దీనికన్నా ఇదే బిడ్డింగ్‌కెళ్ళింది లేదా దీనికన్నా తక్కువెళ్ళింది. అయినా చూడు మీరు ఇవ్వలేదని చెప్పి ప్రూఫ్ చూపించమని చెప్పండి. సో, ఇప్పుడు చూస్తే గనక అంటే ఏమంటున్నారంటే శ్యామల గారు వాళ్ళు శ్యామల అని కాదు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఐటీ దీని గురించి వచ్చింది కాబట్టి అమర్నాథ్ గారు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎలా ఇచ్చేస్తారండి? ఎట్లా డెవలప్ అయిద్ది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అమర్నాథ్ గురించి చెప్పకండి, నాకు ఎగ్ బిర్యానీనే గుర్తుకొస్తది. ఆ గుడ్లు, ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్టులు, గరం మసాలాలు తప్ప ఆయన ఐటీలో ఉండి ఏం చేశాడండి? పోనీ ఏం చేశారు చెప్పండి? ఎందుకు ఇంకా వద్దు ఇంకా ఆయన గురించి గాని. అలాంటి వాళ్ళు అనవసరంగా వంటలు చేసుకోవాల్సిన వాళ్ళు, చైనీస్ నూడిల్స్ బండ్లు పెట్టేవాళ్ళు తీసుకొనొచ్చి ఐటీలో పెడితే ఇట్లనే ఉంటది. లాస్ట్ 5 ఇయర్స్‌లో ఏ ప్రాజెక్ట్ తెచ్చాడు చెప్పండి? ఒక్క కంపెనీ తెచ్చాడా చెప్పమని చెప్పండి? వాళ్ళు పెట్టిందేంటి? నూడిల్స్ బండ్లు, అల్లం ఎల్లిపాయ పేస్టులు ఇవే తప్ప ఇంకేమన్నా పెట్టారా? హ్మ్. ఆ అల్లం ఎల్లిపాయ పేస్టు, ఆ నూడిల్స్ దానికి జనాలు ఓట్లేసి వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని అసెంబ్లీలలో కూర్చొని ఏం చేసుకోనండి? అంటే ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్‌సీపీ పార్టీనే వచ్చిద్ది. హుహు. ప్రభుత్వము ఇది బాలేదు అని చెప్పేసి రోజా గారు కూడా మాట్లాడుతున్నారు. రోజా గారంటే ఖచ్చితంగా జరగదండి. మీరు ఈ మాట 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీ ఛానెల్‌లో యేసుకోండి. ఆమె ఆమె అనిందంటే క్వైట్ ఆపోజిట్ ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు మనము. హ్మ్. అయినా అక్కడ రావడానికి ఏముందని జెప్పండి? హ్మ్. ఏం జేస్తా అన్నారు రావడానికి? జగన్ గారు జనాలలోకొస్తాము అని చెప్పి సంక్రాంతి ముందు జెప్పారు. సంక్రాంతి అయిపోయింది. ఉగాది అయిపోయింది. శివరాత్రి అయిపోయింది. శ్రీరామనవమి అయిపోయింది. ఇంక వేరే పండగలు గూడా అయిపోతున్నాయి గానీ ఆయన రావట్లేదు బయటకైతే. ఇంక జనాలలో ఎవరో ఎక్కడో చనిపోయారు అంటే మాత్రం బెంగుళూరులో ఉన్నా, ఎక్కడున్నా పరిగెత్తుకుంటా వస్తారు. వస్తారు, అనౌన్స్ చేస్తారు. నేనింత ఇస్తానని జెప్పి. ఇవ్వరు. మహా ఎక్కువ అడిగితే ఈ నెక్స్ట్ మేము మా గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత మా గవర్నమెంట్‌లో నుంచి మీకు డబ్బులిస్తాము అని జెప్పి జెప్తారు. మరి ఇప్పుడు ఎందుకు ఇంకా ఆ మాత్రానికొచ్చి ఇప్పటి నుంచి ఎప్పుడో జరిగే పెళ్ళికి ఇప్పుడే తోరణాలు కట్టినట్లు ఎందుకు జెప్పండి ఆ మాటలన్నీ? హ్మ్. వేస్ట్ హ్మ్. కదా!